దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవునికి భయపడివారులారా, మనము నిజంగా దేవునికి భయపడుతున్నామా? దేవునికి మనుషుడు భయపడాలా అన్నది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికే మనం ఎందుకు భయపడాలి? ఈ లోకానుసారంగా మనకి అనేకమంటి భయాలు ఉన్నాయి కదా, మరలా మనం దేవునికి కూడా భయపడాలా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవునికి నిజముగా మనం భయపడాలి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనము అడుగు తీసి మన యొక్క ఇంటిలో నుంచి, గృహంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనం ఒకసారి మన కన్నులు కనుక బయటికి చూసినట్లయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎన్ని అద్భుతాలు చేశాడైనా అటువంటి దేవాతి దేవునికి మనం భయపడకుండా ఉంటామా? యాకోబు గారు చూసుకున్నట్లయితే బెయేర్షెబా నుంచి హారానుకు వెళ్తున్నటువంటి సమయంలో ప్రొద్దుగూకింది, అక్కడ ఒక తలగాడి కింద రాడుని పెట్టుకుని నిద్రపోయాడు. దేవదూతలో నిచ్చెన పైకి కిందకి ఎక్కుతుంటే ఆ పైన దేవాతి దేవుడు ఉన్నాడు. ఇదిగో, నేను నిన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అని మాట్లాడుతున్నటువంటి దేవుడు ఒక్కసారిగా కళ్ళలోంచి తేరుకున్నాడు. ఇదిగో, ఇది చాలా భయంకరమైనటువంటి స్థలము అన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు అన్నాడు. ఇది నేను గ్రహించుకోలేకపోతున్నాను అన్నాడు. అంటే ఎక్కడో ఉన్నటువంటి యాకోబు గారే ఆ రాత్రికాల సమయంలో భయపడ్డాడు. అవును, ఇది దేవుని యొక్క స్థలము, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని. అంటే దేవునికి భయపడాలి కదా మనము. ఇదిగో, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఎందుకు భయపడాలి? ఒకసారి చూడండి, ఇక్కడ యిర్మీయా గ్రంథము చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, సముద్రము దాటలేకుండానట్లును. చూడండి, సముద్రం ఉన్నది, ఎన్నో భయంకరమైన తరంగాలు, ఆ కెరటాలు వస్తూ ఉంటాయి. చివరికి ఏమవుతుంది? వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండినట్లును. ఎందుకు దాటలేకపోతున్నాయి? సముద్రం మనం వెళ్ళి చూస్తాము, అక్కడికి వెళ్ళి అనేక మంది వెళ్ళి అక్కడ ఆడుకుంటారు, సంతోషంగా వెళ్తూ ఉంటారు. అక్కడ చూడడానికి సముద్రం ఒడ్డుకి బీచ్ అంటారు కదా, అక్కడికి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సముద్రం ముందుకు వస్తుంది, వెళ్తూ ఉంటుంది, తరంగాలు, కెరటాలు. మరెందుకు అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి? దేవుడు నిజంగా మనం చూడండి, ఆ నీరుని కనుక ఆఫ్ చేయాలంటే ఒక గొట్టు ఉండాలి. ఆ గొట్టుని మనం బలంగా వేస్తే యువతలకి నీరు రాదు, అక్కడే ఉండిపోతుంది. బలహీనంగా ఉంటే కనుక ఆ గొట్టు, లేకపోతే కనుక బ్యారేజీలు చూసుకున్నట్లయితే బలంగా లేకపోతే అవతల వాటర్ యువతలకు వచ్చేస్తుంది, నిండిపోయి, లేకపోతే ఆ యొక్క ప్రాజెక్టు పగిలిపోయి అన్న వచ్చేస్తుంది తట్టుకోలేకపోతే, సరిగ్గా లేకపోతే కనుక. అటువంటిది సముద్రంలో అంత నీరు ఉంది, ఎవడు కూడా తోడలేడు, అది తరగదు కదా. అంత నీరు ముందుకు వస్తుంది, వెళ్తుంది, వెళ్ళిపోతుంది, అక్కడికే వచ్చి ఆగిపోతుంది కదా. నువ్వెళ్ళి లోపలికి వెళ్తే ములుగుతావు తప్ప. చూడండి, అది ఎంత ఘోషించినను దాని దాటలేక, ఏది దాటలేకపోతుంది ఆ నీరు. దేవుడు ఒక హద్దు పెట్టాడు, ఒక సరిహద్దు పెట్టాడు. దేవుడు ఒక అడ్డు కట్టేశాడు సముద్రానికి అక్కడ. నిజంగా దేవుడు, మనం ఆలోచించమండి, దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే మన ఊహకు అందనటువంటిది. ఆయన యొక్క జ్ఞానము ఎంత గొప్పది, మన జ్ఞానం ఏ పాటిది. ఇదిగో, దాన్ని దాటలేక ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన. చూడండి, దేవుని యొక్క వాక్యం, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు. ఇసుక అసలు సరిహద్దుగా పెట్టాడంటండి దేవుడు. ఇసుకని గట్టు కింద వేసాడండి దేవుడు.
మనం నమ్మలేనటువంటి నిజాలు ఇవి, ఆలోచించం మనం ఇవి. ఇసుకని అసలు గట్టిగా వేయగలమో మనం? కానీ ఇసుకనే ఒక సరిహద్దుగా పెట్టాడు. అక్కడ వరకు రావాలంతే, ముందుకు రావటానికి వీలు లేదు. దేవుడు సముద్రాల్ని, సమస్తమును ఆయన చేతుల్లో ఉన్నది. సృష్టి యావత్తు, ప్రపంచములు, మనందరము కూడా ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాం. కానీ అది మనం గ్రహించుకోవట్లేదు. దేవునికి భయపడలేదు. దేవునికి విరోధంగా అనేక మంది జీవిస్తున్నారు. దేవుని ఎరగనటువంటి వారుగా, దేవునికి లోబడినటువంటి వారుగా ఉన్నారు. ఇదిగో, ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. చూడండి, సముద్రము దేవుని యొక్క మాట వింటుంది, ఆయన ఆజ్ఞాపిస్తే ఎంతండి. అలాంటిది మనుషులు మీరు నాకు భయపడరా అని అడుగుతున్నారు. మీరు వణకరా నా సన్నిధిలోకి వచ్చి? ఇదిగో, ఇదే యెహోవాకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. అంతే కదా, దాని కాలమందు తొలకరి వర్షానికి కడవరి వర్షానికి ఆ పంటలు పండించడానికి కురిపించేది ఆయనే కదా. ఆయన ఆజ్ఞాపిస్తేనే కదా. కానీ మనం ఇవేమి కూడా ఆలోచించాం. ఆయన అంటున్నాడు, నేను ఇసుకని సముద్రానికి సరిహద్దుగా పెట్టాను, మీరు నా మాట సముద్రమే వింటుంది, మీరు వణకరా, మీరు భయపడరా? మనం ఎందుకు భయపడమంటే అనేక మంది వారి యొక్క జ్ఞానము, వారి యొక్క స్వబుద్ధి. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం కింద, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మనం ఎప్పుడు కూడా మన స్వబుద్ధిని, మన జ్ఞానాన్ని, మన బలాన్ని మనం ఆధారం చేసుకోకుండా దేవుడి మీద మనం ఆధారపడి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నమ్ముకున్నట్లయితే, అది పొందుకున్నట్లయితే, అప్పుడు మనం ఆలోచిస్తాం, అవును ప్రభువా, నీకు మేము భయపడాలి కదా ప్రభువా, నీ సన్నిధిలోకి వస్తే మేము వణికిపోవాలి కదా ప్రభువా. ఎజ్రా గారు అయితే భూమికి ఆయన వంగిని మరి ఆయన ఆరాధిస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. మరి మనలో ఎక్కడ ఉంటుంది మనకి? నిజంగానే దేవుని మనం ఆరాధిస్తున్నాం కదా, ఆయనకి నిజంగానే మనం భయపడేవారుగా ఉన్నామా, వణికిపోతున్నామా? దేవుని సన్నిధికి వెళ్తున్నా సరే మనము మాటలో వినలేనటువంటి వారుగా, దేవునికి విరోధంగానే మనం జీవిస్తున్నాం కదా. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మీరు ఇదిగో మీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, దాన్ని మనం సొంత ఆలోచనలు మనం వాటి మీద ఆధారపడకుండా దేవుడి మీద మనం ఆధారపడాలంట. పూర్ణ హృదయంతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ వివేకముతోటి మనం ఆయన మీద ఆధారపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. అవును కదా, అంతరిక్షంలో చూడండి, ఆకాశం చూడండి, పక్షులను చూడండి, చెట్లను చూడండి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడదు. అయినప్పటికీ కూడా పక్షులు ఏం చేస్తున్నాయి, చెట్లు ఏం చేస్తున్నాయి, దేవుని యొక్క మాట వింటున్నాయి, అవి లోబడుతున్నాయి. కానీ నీవు, నేను, మనందరం కూడా దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి మనలో మనం ఆలోచించుకోవాలి. వాటి కొలనూళ్ళు భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగంతము వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అవును కదా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవంట. మరి మనము వివరిస్తున్నామా దేవుని యొక్క మహిమని? ఆయన స్వహస్తాలతోటి, ఆయన స్వరూపమందు తయారు చేసినటువంటి మనల్ని
దేవుని యొక్క మహిమను మనం వివరిస్తున్నామా? దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా? దేవుని యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అనేక మందికి మనం వివరించగలుగుతున్నామా? అందుకే కదా ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వచ్చే పర్యంత వరకు దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే ఆ యొక్క శిలువ మరణాన్ని మనం ప్రకటన చేయాలి. అది యోగ్యత. ఆ విధంగా మనం ఉంటున్నామా? ఇదిగో పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నదంట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మరి మన జ్ఞానం ఏమిటి? మన జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం? లోకం వైపా? ఇదిగో అనేక మందిని దేవుని వైపు నడిపించేవారుగా ఉన్నామా? దేవుని యొక్క మహిమను నిజంగా అనేక మందికి వివరించేవారుగా ఉన్నామా లేదా? దేవునికి భయపడేవారిలాగా మనం ఉన్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి రప్పిస్తున్నప్పుడు వారిలో భయం లేదు, కానీ సనుగుడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారో దేవుని యందు భయము కలిగారు. మరలా దాటగానే ఏదో బోటు దాటేసిన తర్వాత తెప్ప తేల్చేస్తారు కదా, ఆ విధంగానే వారు దేవునికి విరోధంగానే మళ్ళా భయం లేదు, భక్తి లేదు. మనం ఆ విధంగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి భయపడేవారుగా మనం జీవిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు. ఇదిగో దేవా, సముద్రానికి ప్రభా నువ్వు ఇసుకను సరిద్దిగా పెట్టావయ్యా. అవును ప్రభా, సమస్తమును నీ చేతుల్లో ఉన్నది ప్రభా. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ సృష్టిని అంతటిని కూడా ప్రభా నీ నోటి మాట చేత నువ్వు చేసి ఉన్నావు తండ్రి. దేవా, మేము నీ యొక్క మహిమను వివరించడం మాకు సాయం దయచేయమని, అనరణ బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.